ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వారణాసి సినిమాని ఫాలో అవుతుంది అంటూ సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. అయితే ఇప్పుడు మార్చ్ 19కే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చాలా గ్రాండ్గా రిలీజ్ అవబోతుంది. ఈ విషయం తెలిసిన తర్వాత ఫ్యాన్స్ అందరూ కూడా పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ ఆనందానికి అవధులు కూడా లేవని చెప్పుకోవచ్చు. సో మరి ఇంకా చాలా పనులు పెండింగ్లో ఉన్నాయంటున్నారు. ట్రైలర్ కూడా రాలేదు, ఇంకా 2 సాంగ్స్ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు ఈవెంట్లు చేస్తారు, ఎప్పుడు ప్రమోషన్ చేస్తారు, సినిమా ఎప్పుడు వస్తుందని కొన్ని డౌట్స్ కూడా ఫ్యాన్స్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏంటంటే ట్రైలర్ని కట్ ఆల్రెడీ చేశారు అని చెప్పేసి ఎప్పుడైనా కూడా ట్రైలర్ అనేది విడుదల కావచ్చు అని చెప్పేసి తెలుస్తుంది. సో ఈ విధంగా ఏదైనా ట్రైలర్ కానీ లేకపోతే సాంగ్ కానీ ఉన్నప్పుడు ముందుగానే అనౌన్స్మెంట్ చేస్తారు. సో ఆల్రెడీ ఆర్ఆఫ్ ఉస్తాద్ కావచ్చు, అంతకు ముందు వచ్చినటువంటి సాంగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చి పలానా రోజు వస్తుంది అని చెప్పేసి ముందుగానే చెప్పారు. సో ఇప్పుడు ఏంటంటే ట్రైలర్ విషయంలో కానీ మిగతా 2 పాటల విషయంలో కానీ ఉన్నట్టుండి ఎప్పుడైనా రివీల్ కావచ్చు అనే విధంగా ఒక మాట మాత్రం వినిపిస్తుంది. ఎందుకంటే ఒక ప్రొసీజర్ అనేది వారణాసి మూవీని ఫాలో అవుతున్నారు అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. మనందరికీ తెలుసు రాజమౌళి గారు ఆయన ఒక సినిమా తీస్తున్నారంటే ఆ సినిమా నుంచి అప్డేట్స్ రావాలి అంటే అతి కష్టం మీద ఒక 5 నెలలకో 6 నెలలకో ఒక చిన్న అప్డేట్ మాత్రమే ఇస్తూ ఉంటారు. కానీ వారణాసి సినిమా విషయంలో మాత్రం అసలు ఎవరు కూడా ఊహించని విధంగా, ఎవరు అనుకోని విధంగా అనుకోని టైంలో ఎప్పటికప్పుడు పోస్టర్లు విడుదల చేశారు. ఆ సినిమాలో ఉన్నటువంటి హీరో హీరోయిన్ అదేవిధంగా విలన్కి సంబంధించి అండ్ ఉన్నట్టుండి సాంగ్ని రివీల్ చేశారు. సో ఈ విధంగా ఎవరికి చిన్న అనౌన్స్మెంట్ లేకుండా, చిన్న ఏది కూడా చెప్పకుండా, చిన్న మాట కూడా చెప్పకుండా డైరెక్ట్గా వాటిని వదిలేస్తున్నారు. సో ఇదే ప్రొసీజర్ని ఇక్కడ ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా వాడుతున్నారు అని చెప్పేసి తెలుస్తుందన్నమాట. సో ఇప్పుడు రాబోయేటటువంటి ఒక ట్రైలర్ కానీ మిగతా 2 సాంగ్స్ కానీ ఎప్పుడైనా రివీల్ కావచ్చు, ఎప్పుడైనా వాళ్ళు రిలీజ్ చేయొచ్చు అని చెప్పేసి తెలుస్తుంది. సో మరి దానికోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారనమాట. అండ్ ఇప్పటివరకు మనకు తెలుసు రాజమౌళి గారి సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఎంత గుర్తింపు సాధించాయని చెప్పేసి. మరి ఇప్పుడు వారణాసి సినిమా విషయంలో మాత్రం చాలా అసలు అప్డేట్స్ మీద అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు అందరికీ జనాలకి విషయాలు చెప్తూ ఉన్నారు. సో ఎక్కడో చిన్న కనిపిస్తుంది మాకు ఏదో పెద్ద ప్లానింగే నడుస్తుందని చెప్పేసి అంటున్నారు. మరి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయంలో కూడా అదేవిధంగా ప్రొసీజర్ని ఫాలో అవుతూ ఉన్నారు. మరి హరిశంకర్ గారి మీద అందరికీ నమ్మకం అయితే ఉంది. రాశికన్న గారు కావచ్చు, శ్రీలీల గారు కావచ్చు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ ముగ్గురి కాంబినేషన్ చాలా అద్భుతంగా వర్కౌట్ అయ్యిందని చెప్పేసి చెప్తున్నారు. బట్ ఎట్టి పరిస్థితిలో మాత్రం మార్చ్ 19కి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఖచ్చితంగా విడుదల అవుతుంది అని చెప్పేసి అయితే వల్లగుద్ది మరీ చెప్తున్నారు. మరి ఫ్యాన్స్ ఏ విధంగా వాళ్ళు ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారు అనేది మనము స్పెషల్గా చెప్పాలనే అవసరం లేదు. వాళ్ళు సోషల్ మీడియాలో చూస్తున్నట్టేనే తెలుస్తుందన్నమాట. సో ఏదేమైనప్పటికీ కూడా వారణాసి మూవీ ప్రొసీజర్ని ఫాలో అవుతున్నారు హరిశంకర్ గారు ఇప్పుడు రాబోయేటటువంటి అప్డేట్స్ పరంగా అని చెప్పేసి అంటున్నారు. సో ఎంతమంది మీరు ట్రైలర్ గురించి వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి.